సేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందని. కాశీయాత్ర చేస్తే వచ్చే పుణ్యము, సేతు స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యము, ప్రపంచాన్ని 6 సార్లు ఒక్కసారి చుట్టూ రావడమే కష్టం. అలాంటిది 6 సార్లు చుట్టూ వస్తే వచ్చేటువంటి పుణ్యము, ఇవన్నీ కూడా తల్లి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేస్తే తత్ఫలం మాతృవందని అన్నారు. ఎందుకు చెబుతున్నాను అంటే తల్లి తొలి గురువు కాబట్టి. తల్లిని వదిలిపెట్టి మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి అలవాటు పడడానికి కొద్దిగా సమయం పడితే అక్కడ గురువుల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అసలు గురువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే మొదటి బెంచిలో కూర్చున్న వాడికి ఎంత అర్థమవుతుందో చివరి బెంచిలో కూర్చున్న పిల్లవాడికి కూడా అదే అర్థమైతే, అదే రకంగా అర్థమైతే ఆ గురువు యొక్క జీవితం ధన్యమైనట్టు. అది మనం మొట్టమొదటి. ఎందుకంటే ఆ గురువుల వంశంలో పుట్టినటువంటి వాడిని మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు అందరూ గురువుని, నేను కూడా గురువుని అని చెప్పుకున్నాను. గొప్ప గురువుని కాకపోవచ్చు, నేను టీచర్ ఉపాధ్యాయుని. కాబట్టి గురువుకి ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే తన మన అనేటువంటి భేదం ఉండకూడదు. అందరినీ సమాన దృక్పథం. ఎందుకంటే తల్లిని వదిలి స్కూల్కి వచ్చాడు పిల్లవాడు, అమ్మాయికి ఏమీ తెలియని వాడు. అక్కడ ఎలాంటి ఫీలింగ్ చూపించకుండా నావాడే, నా బంధువే, నా దోస్తుడే, నా మతస్థుడే, ఇట్లాంటి ఉన్నవాడే లేనివాడే ఇవేమీ కాకుండా అందరినీ సమాన దృక్పథంతో చూడగలిగిన రోజున ఆ గురువు వాళ్ళ హృదయాల్లో అలా నిలిచిపోతాడు. ఇక 3వ అంశము, ఈ రోజున మనం ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన తమిళనాడులో జన్మించినప్పటికీ ఆయన యొక్క వాళ్ళ పూర్వీకుల మూలాలన్నీ తెలుగునాడుకు సంబంధించినవి. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కారవేటి నగర వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా. ఆ తర్వాత తమిళనాడుకి వెళ్ళిపోవడం, తిరుత్తణికి వెళ్ళిపోవడం అలా జరిగింది. ఆయన అనంతపురంలో కూడా ఉన్నాడు. విద్యని అందరికీ అందించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఆయన నిజాయితీగా టీచర్కి ఉండవలసిన మరో గొప్ప లక్షణం ఏంటంటే నిజాయితీ. అందరినీ సమానంగా చూడటం, జ్ఞానాన్ని అందించేటప్పుడు తన మన భేదము లేకుండా అందించడం, అది గురువుకు ఉండవలసిన లక్షణం. గురు శిష్య సంబంధాలు అనాదిగా మన పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు ఇద్దరూ కూడా సాందీపుడి దగ్గర విద్య నేర్చుకున్నారు. గురువు యొక్క రుణాన్ని తీర్చుకున్నారు. తండ్రి రుణం తీర్చుకోవచ్చట, గురువు రుణం తీర్చుకోవచ్చట. తీర్చుకోలేని రుణం ఏదన్నా ఉందా అంటే ఒక్క మాతృ రుణం ఒక్కటేనట. అంటే ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు గురువు రుణం. గురువు గారి యొక్క పుత్రుడు చనిపోతే మరలా బతికించుకొని తీసుకొచ్చారు. కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కలిసి గురువు గారికి కానుక ఇచ్చారు. నాకు వేలు ఇవ్వమని అనకంగానే ఏమాత్రము బాధపడకుండా ఏకలవ్యుడు తన యొక్క బొటన వేలును అందించాడు. అంటే ఈ రోజున మనందరి హృదయాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడికి విజయం చెప్పలేదు ద్రోణాచార్యుడు. చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన బొమ్మ పెట్టుకొని సాధన చేసి బాగా విద్య నేర్చుకొని అంత గొప్పవాడయ్యి గురువు గారు వచ్చి నాకు దక్షిణేమని అడిగితే బొటన వేసినటువంటి మహానుభావుడుగా ఈ రోజున కీర్తించబడుతుంది. అది గురు శిష్యుల సంబంధం. అంటే అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. శిష్యుడు అజ్ఞానంలో ఉంటే అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానం అనేటువంటి అంజనంతో అతని ప్రపంచాన్ని చూపించేటువంటి వాడి భూ అనేటువంటి చీకటి. సంస్కృతంలో భూ అనేటువంటి శబ్దాన్ని మన చీకటి అంటే అజ్ఞానం అనేటువంటి చీకటి, తెలియనటువంటి చీకటి. ఇవే మనం చాలా చక్కగా చెప్పాడు. బుద్ధి చెప్పువాడు బుద్ధిదేనేమయ్యా విశ్వదాభిరామ అన్నాడు. మన సాంప్రదాయంలో, విదేశీ సాంప్రదాయంలో విద్య చెప్పారు అంటారు. మన సాంప్రదాయంలో విద్యా బుద్ధులు అంటారు. వాళ్ళు గమనించడం. విద్యా బుద్ధులు. మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం తీసుకెళ్లి ట్యూషన్లో చేర్చేటప్పుడు ఏమని చెప్పేవాడు, అయ్యా 2 దెబ్బలు కొట్టైనా సరే మా వాడికి 2 అక్షరాలు రావాలి, 2 అక్షరాలు కూడా కాదు 2 ముక్కలు వచ్చినట్టు చేయనైనా అనేవాడు. 2 ముక్కలు అనే మాట బాగా నాకు గుర్తుంది. 2 ముక్కలు రావాలి, 1 దెబ్బ కొడితే కొట్టామనేవాడు. అంటే కొట్టమని కాదు అక్కడ అర్థం.
ఆవిడ సరైన గౌరవం. విద్యావంతుడు, మంచి చెడు చెప్పేటువంటి వాడు గురువు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు కాబట్టి, ఆయన రాష్ట్రపతి పదవిని అలంకరించాడు కాబట్టి, ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనం ఇది జరుపుకుంటున్నాం. ఈ పరంపర కొనసాగాలి, గురు శిష్య సంబంధాలు కొనసాగాలి. ఉపనిషత్తుల్లో ఒక చోట ఒక గురువుని శిష్యుడు అడుగుతాడు, మృత్యువు అంటే ఏమిటి, చావు అంటే ఏమిటి అని. ఆయన గురువు చక్కగా చెప్తాడు, దీర్ఘ నిద్ర మరొక ప్రయాణము. దీర్ఘ నిద్ర గురు శిష్య సంబంధాల మీద ఉపనిషత్తుల్లో అద్భుతంగా చెప్పబడి, పురాణంలో చెప్పబడి, మన భారతదేశంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గురువుకి శిష్యుడు. కాబట్టి అలాంటి గురువులు ఎంతోమంది ఉన్నతమైనటువంటి పౌరులుగా, ఉన్నతమైనటువంటి మనుషులుగా. ఎందుకంటే మన వ్యక్తిత్వ వికాసానికి మొట్టమొదట తల్లి బీజం ఇస్తే ఆ మొక్కని చిన్నగా పెంచేటువంటి వాడు గురువు. మనం ఎట్లా పెరగాలి, నలుగురితో ఎట్లా మాట్లాడాలి, సంస్కారం ఎట్లా ఉండాలి. పురాణాల్లో ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. చూడండి, మన గురువు ఎంత గొప్పవాడో ఒక మాట చెప్పి ఆపేస్తాను, ఎక్కువ టైం తీసుకోండి. ఇది ఉపన్యాసం కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసం కాదు. భగవంతుడు దేవుడు 1000 ఉపన్యాసాలు అయిపోయినాయి, మొన్న 1000 దాటిపోయినాయి రకరకాలుగా. అది భగవంతుడు ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం. ఎందుకు చెబుతున్నానంటే, ఒక తండ్రికి 4 కొడుకులుంటే ఆఖరి వాడు విద్య నేర్చుకుందామని వెళ్ళిపోయాడు. చాలా కాలమైంది, రాలేదు. పద్మపురాణంలో చెప్పారు. మిగతా 3 కొడుకులు పెద్దవాడు వీడు రాడు అని డిసైడ్ అయిపోయి తండ్రి యొక్క ఆస్తి 3 పంచుకున్నారు. ఏమి మిగల్చకుండా వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు ఆఖరి వాడు. తండ్రి బాధపడుతున్నాయన, నా దగ్గర ఏమీ లేదు, మొత్తం వాడు నువ్వు రావు అని చెప్పి వాడు మొత్తం